స్టార్ట్. ఈ వారం కవిత 4th October 2020. 6వది. భవిత హృదయం. మాదిరాజు రంగారావు. దూసిన బాణం, మ్రోగిన శపథం, లేచిన కిరణం. దూసిన బాణం, మ్రోగిన శపథం, లేచిన కిరణం. ప్రభావగతిలో వెనకకు మరలే ప్రసక్తి లేదు. ప్రభావగతిలో వెనుకకు మరలే ప్రసక్తి లేదు. మాటకు పాటకు మిత్రత ఎప్పటిలో, కవితకు బంధుత నవ్యత ఇప్పటిది. ఎంత కాలమైనా ఎప్పటికీ అభినవం. మార్పుకు సూచనగా పద పదం ప్రగతి వశం. మార్పుకు సూచనగా పద పదం ప్రగతి వశం. సర్కస్లో తాడు పైన నడకలో బ్యాలెన్స్ తో, ప్రజాస్వామ్య రేఖ పైన నడవడం ఒక పరీక్షయే. ప్రజాస్వామ్య రేఖ పైన నడవడం ఒక పరీక్షయే. గాయపడిన స్వేచ్ఛ నుండి జారిన నెత్తురు చుక్కలు. గగనంలో రాత్రి కనులు తెరచిన తారాగణం. గాయపడిన స్వేచ్ఛ నుండి జారిన నెత్తురు చుక్కలు. గగనంలో రాత్రి కనులు తెరచిన తారాగణం. కవికి వేరు వేరు స్వతంత్ర భూమికలు. గాయపడిన స్వేచ్ఛకు ఉపశమనం అవసరం. గాయపడిన స్వేచ్ఛకు ఉపశమనం అవసరం. మంచి చెడులు కలిసి వేరు చేయరాని కవితలో చుట్టూ వస్తువులు కొరత లేదు. కవితలో చుట్టూ వస్తువులు కొరత లేదు. ప్రమాదంలోనూ ఘర్షణలోనూ ముక్కలైన ప్రజాస్వామ్య వాహనంలో వర్తమాన సమాజం. ముక్కలైన ప్రజాస్వామ్య వాహనంలో వర్తమాన సమాజం. సాయం సంధ్యా దృశ్యాన్ని తలపించే జీవన పటంపై విషాద చిత్రం రేపటికి తొలగేనని ఆశ. సాయం సంధ్యా దృశ్యాన్ని తలపించే జీవన పటంపై విషాద చిత్రం రేపటికి తొలగేనని ఆశ. నేడు కూలిన చెట్టు లేచి రేపు నిలబడకపోవచ్చు. రేపు చూచే మొక్కలో భవిత హృదయం కనిపించని. నేడు కూలిన చెట్టు లేచి రేపు నిలబడకపోవచ్చు. రేపు చూచే మొక్కలో భవిత హృదయం కనిపించని. భవిత హృదయం కనిపించని. సెలవు.